వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యా సంస్థలలో పుస్తకాలను విక్రయిస్తూ వ్యాపారం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి అన్నారు. సోమవారం నారాయణ భాష్యం విద్యా సంస్థల ఎదుట పుస్తక విక్రయాల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ఆధ్వర్యంలో బిల్డప్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి నారాయణ స్కూల్ వద్దకు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు చూసుకుంటే చదువు పేరును అడ్డుపెట్టుకొని ఈరోజు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఈరోజు యొక్క నారాయణ విద్యా సంస్థలు ప్రవర్తిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఇక్కడ బహిర్గతంగా కూరగాయలు ఏ విధంగా అయితే బయట మార్కెట్లో అమ్ముతారో ఈరోజు బహిరంగ బయట పెట్టి అమ్ముతున్నారు. కేవలం ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు చేస్తున్నటువంటి దందా. దీన్ని ఈరోజు గత 10 రోజులుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈరోజు ఏమాత్రం చలనం లేకుండా ప్రవర్తించిన దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఏదైతే నాడు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికలకు వచ్చానే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలను ఫీజులు అరికడతాము, వారికి అరాచకాలు అరికడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం సంబరాలు తప్పగా ఈరోజు ఏమాత్రం కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకో దాఖలా లేవని చెప్పేసి ఒకటే ముక్కుసూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా ఒకటే విద్యాశాఖగా చెప్పబోతున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు కమ్ముకొస్తున్నారా లేదా వారికి లోపల అంతరాయం ఏంటో చెప్పాలి. ఇప్పటికైనా కూడా మన కడప జిల్లాలో ఉండే ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులను మరియు పుస్తకాల పేరు అంతా అరికట్టకపోతే మేము ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా అడ్డుకుంటాం. అదేవిధంగా కేసులు సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క భాష్యం విద్యా సంస్థలను సందర్శించడం జరిగింది. ఈరోజు పాఠశాలలో ప్రారంభించకముందే ఈరోజు ముందస్తుగా ఈ యొక్క పుస్తకాల దోపిడీతో అక్రమ అడ్మిషన్ చేసినటువంటి భాష్య విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ పోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూస్తే మేము పుస్తకాలు అమ్మండి అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి అమౌంట్ పే చేసి ఇక్కడ రిసిప్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడని చెప్తే పుస్తకాలు లేవు అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం స్పందిస్తూ ఈరోజు మాకు ఎస్ఎఫ్ఐగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒకటే మేము ఈరోజు ఏ అయితే విద్యా సంస్థలకు కొమ్ము కాసినటువంటి యొక్క ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పూర్తిగా లోబడి వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పేసి చెప్పబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ విద్యార్థి జీవితాలతో చెలగాడుతున్నటువంటి యొక్క భాష్యం విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గత వారం నుంచి కూడా ఈ రోజు యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన మేము ప్రతి ఒక్కరు కూడా అడ్డుకుంటున్నాము. కానీ ఈరోజు నిమ్ముకు నీరెక్కేట్టుగా ఈరోజు విద్యాశాఖ మంత్రులు కానీ మరియు విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం చమనం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులకు వచ్చి ఇక్కడ పర్యవేక్షించి సందర్శించే పుస్తకాల దోపిడీని అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా అధికంగా ఫీజులు ఒత్తిడిని ఆపేయాలని చెప్పేసి మేము ఒకటే చెప్పబోతున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు చెప్పేటువంటి యొక్క నారా లోకేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే అన్నికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు అరికడతామని చెప్పి వారిపై చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం వారిపైన ఏమాత్రం చలనం లేకుండా వారిపైన చర్య తీసుకుపోవడంపై రహస్యం ఏంటో చెప్పాలని మేము ఉప్పుసూటి అడుగుతున్నాం. ఈరోజు కేవలం పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోయే విధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలోని విద్యారంగంలో కూడా చాలా మందిగా మార్పులు తగ్గుతూ వస్తున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలు తప్పక మరొకటి అని చెప్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అయితేనేమి కలెక్టర్ సంబంధించి అందరూ కూడా ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు పర్యవేక్షించే యొక్క దోపిడీని అరికట్టాలని చెప్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం